సో ఇవాళ మనం పీరియడ్స్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అనే దాని గురించి తెలుసుకుందాము. హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్ని. సో యూజువల్‌గా చాలామంది అడిగే క్వెషన్ ఏంటి అంటే, మాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? లేదంటే మాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి కాబట్టి మాకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలాంటివి కామన్‌గా మనం అనుకునేవి. సో వాటి గురించి నేను ఇవాళ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్‌గా నార్మల్ సైకిల్ అని ఎప్పుడు అంటాము? ఒక 5 డేస్ దాకా బ్లీడింగ్ అయ్యి 21-35 డేస్ డ్యూరేషన్‌లో మనకి పీరియడ్ వస్తే అది నార్మల్ సైకిల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనుకునేది ఏంటి అంటే, నార్మల్‌గా ఎవ్రీ మంత్ నాకు సైకిల్ వస్తుంది కాబట్టి నాకు రెగ్యులర్‌గా ఓవ్యులేషన్ అయిపోతుంది అనేది కామన్‌గా అనుకుంటారు. సో ఒక్కొక్కసారి ఎంత మనకి ఎవ్రీ మంత్ మనకి సైకిల్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి మనకి ఓవ్యులేషన్ అనేది జరగదనమాట. సో జరగనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కూడా ఆటోమేటిక్‌గా రాదు. ఇంకొకటి అలాగే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాము. అంటే నీటి బుడగలు. సో నీటి బుడగలు ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా మనకి ఎగ్స్ ఫాలికల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎగ్ అనేది గ్రో అవ్వక ఒక్కొక్కసారి కొంతమందికి పీసీఓఎస్‌లో కూడా చాలా తక్కువ మందికి బట్ స్టిల్ అయినా కానీ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే పీసీఓఎస్‌లో వాళ్ళకి అసలు పీరియడ్స్ అనేవి కొంతమందికి టాబ్లెట్స్ వేసుకుంటే కానీ రావు, 6 నెలలైనా కానీ, కొంతమందికి ఒక 2-3 మంత్స్‌కి మనం టాబ్లెట్స్ వేసుకున్నా కానీ, లేదంటే ఒక్కొక్కసారి న్యాచురల్‌గా పీరియడ్ వచ్చేస్తది. సో వాళ్ళలో క్లియర్ కట్‌గా ఏంటి అంటే ఓవ్యులేషన్ అవ్వట్లేదు అని. సో అది ఒకటి. ఇంకొకటి కొంతమందికి ఓకే, మాకు ఫస్ట్‌లో బ్లీడింగ్ బాగా అయ్యేది. పీరియడ్స్ వచ్చిన తర్వాత లేకపోతే పెళ్ళయ్యేదాకా బ్లీడింగ్ బాగా అయ్యేది. పెళ్ళైన తర్వాత మాకు బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు, తగ్గిపోయింది అంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే అసలు ఫస్ట్ బ్లీడింగ్ ఎంత అయ్యేది, తర్వాత ఎంత బ్లీడింగ్ తక్కువైపోయింది. సో కొంతవరకు బ్లీడింగ్ తగ్గడం అనేది మనం నార్మల్‌గా తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా బ్లీడింగ్ తగ్గిపోయింది అంటే కనుక, అంతకుముందు 5 డేస్ అయ్యేది ఇప్పుడు ఓన్లీ 2 డేస్ అవుతుంది. అంతకుముందు ఒక 2-3 ప్యాడ్స్ మంచి ఫ్లో అయ్యేది, ఇప్పుడు ఓన్లీ 1 ప్యాడ్ కంప్లీట్‌గా అవుతుంది. లేదంటే అది కూడా అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఎగ్స్ ఏమన్నా తగ్గిపోతున్నాయా? సో మన ఎగ్స్ తగ్గిపోతున్నప్పుడు కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గానే రావచ్చు. కానీ మన ఎగ్స్ తగ్గుతున్నప్పుడు నంబర్‌తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయన్నమాట. సో దానికోసమని మనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ, లేదంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నా కానీ, ఒక్కసారి మనం కన్సల్టెంట్‌ని కలిసి నెక్స్ట్ వాళ్ళు ఏమి సలహా ఇస్తారనేది మనం తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటది.